హరి ఓం. అందరికీ శుభోదయం. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. ముందుగా ప్రాణాధార. టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండడం, శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండడం. 1 గంట పాటు యోగా చేయడానికి శరీరాన్ని, మనస్సును సిద్ధం చేయడం. ఇక్కడ నుంచి నమస్కార స్థితి. నౌ రెడీ ఫర్ ప్రార్థన. సంగచత్వం. సంగచత్వం సంవతత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంధ్యానాన ఉపాసతే సంధ్యానాన ఉపాసతే. ఓం శాంతి శాంతి శాంతి. రబ్ యువర్ హ్యాండ్. ఓకే, స్టాండింగ్ పొజిషన్. యోగిక్ జాగ్ చేద్దాం. ఇంకా లైట్ జాగ్. నెక్స్ట్ వన్. Face relax. Next one. Face relax. Next one. Face relax. కాళ్ళ మధ్య దూరం. అక్కడే. రైట్ సైడ్ బ్యాక్ బెండింగ్. అగైన్ లెఫ్ట్ సైడ్. మరొక రైట్ సైడ్. మరొకసారి లెఫ్ట్ సైడ్. అగైన్ రైట్ సైడ్. ఏస్ లెఫ్ట్ సైడ్. ఏస్ రిలాక్స్. ఇక్కడే. సైడ్ సిటప్స్. వీలైన వాళ్ళు ఇట్లా వేయండి. ఇంకా వీలైన వాళ్ళు. Yes, relax. Join the legs. కాళ్ళ మధ్య కొంచెం దూరం. బ్యాక్ బెండింగ్. Yes, relax. కాళ్ళ మధ్య ఎక్కువ దూరం. సైడ్ బెండింగ్ ఎక్సర్సైజ్. Yes, relax. అక్కడే ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. Yes, 1 breathe out, 2 straight, 3 breathe out, 4 straight, 5 breathe out, 6 straight. Come on, continue.
Yes, relax. Up and down exercise. Breathe in up, breathe out, down. Come on, continue. Yes, relax. The jumping jacks. Yes, relax. Twisting exercise. Yes, relax. విశ్రాంతి. యోగిక్ జాగ్ చేయడం వల్ల శరీరంలో ఉన్న జాయింట్స్ మజిల్స్ అని ఫ్రీ అయితే బ్రీత్ వేగంగా ఉంటే ముక్క దవ్వు తీయండి. కాళ్ళ మధ్య కొంచెం దూరం పెట్టి మోకాళ్ళ పైన చేతులు పెట్టి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా వదలండి కొంచెం దూరంగా. బ్రీత్ నార్మల్కి వస్తుంది. కళ్ళు మూసుకొని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. యోగిక్ జాగ్ చేయకముందుకు చేసిన తర్వాత శరీరంలో వచ్చిన మార్పును గమనిస్తూ ఉండాలి. Join the legs. Now ready for Surya Namaskar. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయొద్దు. ఓం మిత్రాయ నమః. 2 breathe in, 3 breathe out. Right leg back, 4 breathe in, 5 breathe out, 6 breathe in and breathe out, 7 breathe in, 8 breathe out. Right leg 9 breathe in, 10 breathe out, 11 breathe in, 12 breathe out. Om Ravaye Namaha. 2 back bending, 3 front bending. Left leg back, 4 breathe in. Come on, 5 breathe out, 6 breathe in and breathe out, 7 breathe in, 8 breathe out, left 9 breathe in, yes 10 breathe out, 11 breathe in, 12 breathe out. Om Suryaya Namaha. 2 back bending, 3 మీకు వీలైనంత ఫ్రంట్ బెండింగ్. రైట్ లెగ్ బ్యాక్, తల ఆకాశం వైపు, మరొక కాలు వెనక్కి, తల లోపటికి. 6 breathe in and breathe out, 7 breathe in, 8 breathe out. Right leg 9 breathe in, yes 10 breathe out, 11 breathe in, 12 breathe out. Om Bhanave Namaha. 2 Urdhva Hastasana, 3 Pada Hastasana. Left leg Ashwa Sanchalanasana. Next Parvatasana. Next Shashtanga Namaskar. Next Bhujangasana.
అగైన్ పర్వతాసన, లెఫ్ట్ లెగ్ అశ్వ సంచలనాసన, ఆదాస్తాసన, మెల్లగా ఊర్ధ్వాస్తాసన. కమ్ టు నమస్కార్. రిలాక్స్. సూర్య నమస్కారాలు ఈ వీడియోలో 4 రౌండ్లు చేయడం జరిగింది. మీకు వీలైతే కంటిన్యూగా 12 రౌండ్లు చేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం 4 నుంచి 12 సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. సూర్య నమస్కారాలు, శవాసనం. సూర్య నమస్కారాలు చేస్తే శరీరంలో ఉన్నటువంటి జాయింట్స్, మజిల్స్ అని ఫ్రీ అవుతాయి. శరీరం మంచి శక్తివంతంగా తయారవుతుంది. బాడీలో మంచి ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అవుతుంది. బాడీ అంతా స్ట్రెంగ్తన్ అయింది, స్ట్రెచ్చింగ్ అయింది. పూర్తి శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. శరీరంపై బిగింపు ఉండదు. ఎప్పుడైతే శరీరంపై బిగింపు ఉండదో మనసుపై ఒత్తిడి ఉండదు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సూర్య నమస్కారాలు చేయకముందుకు, చేసిన తర్వాత శరీరంలో వచ్చిన మార్పును గమనిస్తూ ఉండండి. Yes, turn to the left side and standing position. స్టాండింగ్లో ఆసనాలు చేద్దాం. ముందుగా నౌ రెడీ ఫర్ తాడాసన్. శ్వాస తీసుకుంటూ ఎస్, బ్రీత్ ఇన్, అప్. చేతులు పైకి లాగితే చెవులకు తాకాలి. మీ ముందు ఏదైనా కదలనటువంటి వస్తువును చూస్తూ ఉండండి. కదలకుండా స్థిరంగా ఉండండి. 2 కాళ్ళు కలిపి ఉంచండి. ఎస్, టు బ్రీత్ అవుట్, డౌన్. నౌ వాకింగ్ ఆన్ టోస్. అగైన్ బ్రీత్ ఇన్, అప్. మోకాలలో వంపు లేకుండా ముందుకు వెనక్కి నడవడానికి ప్రయత్నం చేయండి. శరీరంలో ఉన్న ఆల్ జాయింట్స్, మజిల్స్ స్ట్రెంథన్ కావడానికి, స్ట్రెచ్చింగ్ కావడానికి ఉపయోగపడుతుంది తాడాసన్. శరీరం ఒక అలైన్మెంట్ లాగా ఉంటుంది. చిన్నపిల్లలకైతే వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. చాలా మంచి ఆసనం, బ్యాలెన్సింగ్ ఆసనం. ఎస్, రిలాక్స్, విశ్రాంతి. ఎస్, నౌ రెడీ ఫర్ తిరియక్ తాడాసన్. 2 చేతులు పైకి లాగండి శ్వాస తీసుకుంటూ. కాళ్ళ మధ్య కొంచెం దూరం. ఈ సైడ్ బెండింగ్ ఆసనం. ఎస్, 1 బ్రీత్ అవుట్, రైట్ సైడ్. 2 breathe in straight, left side 3 breathe out, 4 breathe in straight, again right side 5 breathe out, 6 breathe in straight, 7 breathe out, 8 breathe in straight, relax, Vishranti. Now ready for Parshva Konasana. కాళ్ళ మధ్య ఎక్కువ దూరం. మీ కుడి పాదం తిప్పండి, కుడి మోకాలు బెండ్ చేయండి, కుడి మోచే సపోర్ట్ తీసుకోండి. మరొక చేతి తలపై నుంచి. శరీరం యొక్క ఆకారం ఒక ఏటవాలుగా ఉండాలి. ఏ కాలైతే బెండ్ చేసినా అది ఎల్ షేప్ ఉండాలి. పక్కటెముకలను గమనిస్తూ ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఎస్, 2 బ్రీత్ ఇన్ స్ట్రేట్. అదేవిధంగా ఎడమ పాదం తిప్పండి, ఎడమ మోకాలు బెండ్ చేయండి, ఎడమ మోచే సపోర్ట్ తీసుకోండి. మరొక చేతి తలపై నుంచి. పక్కటెముకలకు మంచి బలం వస్తుంది. థై మజిల్, కాఫ్ మజిల్ స్ట్రెంథన్ అయ్యిద్ది. హిప్ జాయింట్ స్ట్రెంథన్ అయ్యిద్ది. పుట్ట చుట్టూ ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. చాలా మంచి ఆసనం పార్శ్వ కోణాసన్.
Yes, breathe in, stay. Now ready for Paruta Parshva Konasana. మళ్ళీ కుడి పాదం తిప్పండి, కుడి మోకాలు బెండ్ చేయండి. కుడి మోకాలు ఎడమ మోచే సపోర్ట్ తీసుకోండి. రెండు చేతులు నమస్కార స్థితి. రెండు చేతుల మధ్యలోకి వెళ్ళి వెనక్కి చూస్తూ ఉండాలి. వెన్నుముకను గమనిస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్, స్టే. అదేవిధంగా ఎడమ పాదం తిప్పండి, ఎడమ మోకాలు బెండ్ చేయండి. ఎడమ మోకాలు కుడి మోచే సపోర్ట్ తీసుకోండి. రెండు చేతులు నమస్కార స్థితి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. వెన్నుముక బలపడుతుంది. పొట్ట చుట్టూన ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. థై మజిల్, కాఫ్ మజిల్ స్ట్రెంథన్ అయ్యిద్ది. అబ్డామినల్ స్ట్రెంథన్ అయ్యిద్ది. ఇది ట్విస్టింగ్ ఆసన్. రిలాక్స్. ఒక బ్యాక్ బెండింగ్ ఆసనం చేద్దాం. నౌ రెడీ ఫర్ వీరభద్రాసన్. మీ కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి, కుడివైపు తిరగండి, కుడి మోకాలు బెండ్ చేయండి. ఎడమ కాలుకి ఎడమ చేయి సపోర్ట్ తీసుకోండి. మరొక చేతి ఆకాశం వైపు, తల కూడా ఆకాశం వైపు. వీలైతే కొంచెం బ్యాక్ బెండ్. రిలాక్స్. అదేవిధంగా ఎడమ పాదం తిప్పండి, ఎడమ వైపు తిరగండి, ఎడమ మోకాలు బెండ్ చేయండి. కుడి కాలు కుడి చేయి సపోర్ట్ తీసుకోండి. మరొక చేతి ఆకాశం వైపు, తల ఆకాశం వైపు. మీకు వీలైనంత బ్యాక్ బెండింగ్. వెన్నుముకను గమనిస్తూ ఉండండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్యాక్ బోన్ స్ట్రెంథన్ అవుద్ది. బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది. నెక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది. కాళ్ళకు బలం వస్తుంది. రిలాక్స్. నెక్స్ట్ ఒక ఫ్రంట్ బెండింగ్ ఆసనం చేద్దాం. ప్రసరిత పాదోత్తానాసన. హై బీపీ, హార్ట్ ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మెడ నొప్పులు ఉన్నవాళ్ళు చేయకండి. రెండు చేతులు పైకెత్తండి, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ రెండు అరచేతులు నేలపై బోర్లించండి. వీలైతే తల నేల కానించడానికి ప్రయత్నం చేయండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. కళ్ళు మూసుకోండి, పొట్టను గమనిస్తూ ఉండండి. బ్రీత్ ఇన్. మెల్లగా పైకి లేవండి, శ్వాస తీసుకుంటూ. శ్వాస వదులుతూ మెల్లగా చేతులు కిందకి దించండి. కాసేపు కళ్ళు మూసుకొని ఉండండి. రెండు కాళ్ళు దగ్గరికి అనండి. మెల్లగా కళ్ళు తెరవండి. నెక్స్ట్ ఒక బ్యాలెన్సింగ్ ఆసనం చేద్దాం. నౌ రెడీ ఫర్ పాద అంగుష్టాసనం. మీ కుడి కాలు బొట్టన వేలు ఎడమ చేతును పట్టుకోండి. కాళ్ళు ముందుకు లాగండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్, కంట్రోల్. ఏజ్ డౌన్. నౌ చేంజ్ ద లెగ్. కాలు మార్చుదాం. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్, 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 కంట్రోల్. రిలాక్స్ డౌన్. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్లో ఆసనాలు చేద్దాం. ముందుగా దండాసన్. రెండు కాళ్ళు ముందుకు సాపి కూర్చోండి. రెండు అరచేతులు శరీరాన్ని దగ్గరగా బోర్లించండి. వెన్నుముక నిటారుగా ఉంచండి. తల స్ట్రేట్గా ఉంచండి. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ వజ్రాసన్. మీ కుడి కాలు మలుసుకోండి. ఆ తర్వాత ఎడమ కాలు ఫోల్డ్ చేసుకోండి. రెండు కాళ్ళ పైన కూర్చోండి. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వజ్రాసనం వేయద్దు. వెన్నుముక నిటారుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ప్రాణాయామం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది వజ్రాసనం. తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. కాళ్ళకు బలం వస్తుంది. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ శశాంకాసన్.
రెండు చేతులు వెనకాల లాక్ చేయండి. తలపైకి ఎత్తి శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాస వదులుతూ మీ శరీరాన్ని ముందుకు వంచండి. ఎవరికైనా డిస్క్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం బాగా ఉంటే వాళ్ళు చేయకండి. మెడనొప్పులు ఉన్న వాళ్ళు ముందుకు చూడండి. మిగతా వాళ్ళందరూ నొసలు నేల కానించండి. మడిమెలు శరీరానికి ఆనుకొనే ఉండాలి. కళ్ళు మూసుకోండి. పొట్టను గమనిస్తూ ఉండండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. కనీసం 15 నుంచి 20 సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎస్, బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్. నెక్స్ట్ వన్, ఒక బ్యాక్ బెండింగ్ ఆసనం చేద్దాం. నౌ రెడీ ఫర్ అర్ధ ఉష్ట్రాసన. స్టాండింగ్ ఆన్ యువర్ నీస్. మోకాళ్ళ మధ్య కొంచెం దూరం నడుము సపోర్ట్ తీసుకోండి. బ్యాక్ బెండింగ్ శ్వాస తీసుకుంటూ. ఎస్, బ్రీత్ ఇన్. టు బ్రీత్ అవుట్. వీలైన వాళ్ళు ఉష్ట్రాసనం చేయండి. వీలు కాని వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి అర్ధ ఉష్ట్రాసనం చేయండి. కుడి చేతి వెనక్కి తీసుకెళ్ళండి. కుడి కాలు యొక్క మడిమే పట్టుకోండి. ఎడమ చేతిని వెనక్కి తీసుకెళ్ళండి. ఎడమ కాలు యొక్క మడిమే పట్టుకోండి. తలనీజుగా వెనక్కి వాల్చండి. వెన్నుముకను గమనిస్తూ ఉండండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయింది. బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది. లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. నెక్ మజిల్ స్ట్రెంత్ అయింది. నెక్ పెయిన్ ఉంటే కంట్రోల్ అవుద్ది. ముఖ్యంగా వెన్నుముక బలపడుతుంది. ఎస్, రిలాక్స్. మెల్లగా వెనక్కి రండి. మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ మండుకాసన. నాభికి ఇరువైపుల పిడికిలు బిగించండి. తలపైకి ఎత్తి శ్వాస తీసుకోండి. పొట్టను లోపలికి ప్రెస్ చేస్తూ పూర్తిగా శ్వాస వదులుతూ మీ శరీరాన్ని ముందుకు వంచండి. అలా అని కాళ్ళపైనే కూర్చొని ఉండండి. పొట్టను గమనిస్తూ ఉండండి. ఎస్, టు బ్రీత్ ఇన్, అప్. మరొకసారి చేద్దాం. వన్స్ అగైన్ 3 బ్రీత్ అవుట్. అబ్డామినల్ స్ట్రెంత్ అయ్యిద్ది. డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యిద్ది. బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అయ్యిద్ది. ముఖ్యంగా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది మండుకాసనం. మండుకము అంటే కప్ప. ఎస్, బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్. వజ్రాసనంకి బయటకు రండి. కాళ్ళు ఇన్ అండ్ అవుట్ అనండి. ఇక్కడే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయండి. బటర్ఫ్లై. నౌ రెడీ ఫర్ భద్రాసన. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. రెండు మోకాలు నేల కానించడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఆసన్ భద్రాసన్. కాళ్ళకు బలం వస్తుంది. వెన్నుముక నిటారుగా ఉంచబడుతుంది. చాలా ఉపయోగాలు ఉంటాయి భద్రాసనం చేస్తే. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి. ఎస్, రిలాక్స్. కాళ్ళ మధ్య ఎక్కువ దూరం తీసుకోండి. ఒక ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎస్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. జాయిన్ ద లెగ్స్. నౌ రెడీ ఫర్ వక్రాసన, లాస్ట్ ఆసన్. మీ కుడి కాలు ఎడమ కాలు కేవల వైపు. ఎస్, మీ కుడి కాలును ఎడమ చేతితోని ఎడమ వైపు నెట్టుతూ, వీలైతే కుడి కాలు యొక్క పాదం పట్టుకోండి ఎడమ చేతితోని. మరొక చేతి వీపు వెనకాల ఒక జానెడు దూరంలో ఉంచి మోచేయి వంచకుండా వెన్నుముకను గమనిస్తూ భుజం పైనుంచి వెనక్కి చూస్తూ ఉండాలి. ఏ కాలు అయితే మలుసుకున్నామో ఆ కాలు యొక్క పాదం నేలకు ఆనించి ఉంచాలి.
ఎస్ రిలాక్స్. నౌ చేంజ్ ద లెగ్, కాలు మార్చుదాం. చేయండి. వెన్నెముకను గమనిస్తూ వెనక్కి చూడండి. ఎస్ రిలాక్స్. వక్రాసనం చేస్తే డయాబెటీస్ లాంటి ప్రాబ్లం కంట్రోల్ అవుద్ది. పొట్ట చుట్టూ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, వెన్నెముక బలపడుతుంది. చాలా మంచి ఆసనం వక్రాసనం. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్, పొట్ట మీద పడుకోండి. నౌ రెడీ ఫర్ మకరాసన్, క్రొకడైల్ పోజ్. మడిమేల లోపలికి, కాళ్ళ వేలు బయటకు, మట్టల పైన గదువ, కాళ్ళ మధ్య కొంచెం దూరం. ఇక్కడ నుంచి నవ్వు రెడీ ఫర్ సర్పాసన్. అరిచేతులు మోచేతులు భుజాల ఇరువైపులా బోర్లించి ఛాతీ తలపైకి ఎత్తండి. బ్రీతింగ్ అప్. గొంతు భాగం చాచండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి. రెండు కాళ్ళు కలపండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. అప్పర్ బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది, నెక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, వెన్నుముక బలపడుతుంది. ఎస్ బ్రీత్ అవుట్ డౌన్. నౌ భుజంగాసన్ సిరీస్ చేద్దాం. ఎస్ 1 బ్రీత్ ఇన్ అప్, 2 బ్రీత్ అవుట్ డౌన్, 3 బ్రీత్ ఇన్ అప్, 4 బ్రీత్ అవుట్ డౌన్, 5 బ్రీత్ ఇన్ అప్, 6 బ్రీత్ అవుట్ డౌన్, 7 breathe in up, 8 breathe out down, 9 breathe in up, 10 breathe out down. Relax. రెండు చేతులు వెనకాల లాక్ చేయండి. శ్వాస తీసుకుంటూ పొట్ట ఛాతీ తలపైకి ఎత్తండి. బ్రీత్ ఇన్ అప్. రెండు కాళ్ళు కలపండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి. ఏజ్ డౌన్. రెండు చేతులు అటు ఇటు చాపండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల ఛాతీ పైకి ఎత్తండి. బ్రీత్ ఇన్ అప్. ఇవన్నీ వెన్నుముక బలపడడానికి, వెన్నునొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండు కాళ్ళు కలపండి. ఏజ్ డౌన్. గదవ కింద చేతులు పెట్టండి, మోచేతులు వంపు లేకుండా. ఏజ్ బ్రీత్ ఇన్ అప్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. కొంచెం గొంతు భాగం చాచండి. ఎస్ బ్రీత్ అవుట్ డౌన్. మళ్ళొక్కసారి. ఎస్ బ్రీత్ ఇన్ అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్ కంట్రోల్. కనీసం 10 సెకండ్ల పాటైన ఆసనంలో స్థిరంగా సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏ ఆసనం వేసినా కానీ శరీరంలో ఎక్కడైతే ఎక్కువ లాభపడుతుందో అక్కడ గమనిస్తూ ఉండండి, ఆనందపడండి, సంతోషపడండి. ఎస్ బ్రీత్ అవుట్ డౌన్. ఎస్ ఇక్కడ నుంచి కాళ్ళ కింద చేతులు పెట్టండి. నౌ రెడీ ఫర్ అర్ధ శలభాసన. మీ కుడి కాలు పైకెత్తండి మూరడంతా. ఎత్తిన కాళ్ళను గమనిస్తూ ఉండండి. గదువ నేలకు ఆనించి ఉంచండి. ఎస్ డౌన్. హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు పొట్ట మీద పడుకొని ఆసనాలు చేయొద్దు. అదేవిధంగా ఎడమకాలు పైకెత్తండి. బ్రీత్ ఇన్ అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్ కంట్రోల్. ఎస్ బ్రీత్ అవుట్ డౌన్. వన్స్ అగైన్ రైట్ లెగ్ అప్. శలభము అంటే మిడత ఆకారంలో ఉండేటువంటి ఆసనం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఎస్ డౌన్. అగైన్ లెఫ్ట్ లెగ్ అప్. కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, సైడ్గా కంట్రోల్ అవుతుంది, కాళ్ళకు బలం వస్తుంది, వెన్ను నొప్పి తగ్గుతుంది. ఏజ్ డౌన్. రెండు కాళ్ళు కలిపి చేద్దాం. బ్రీత్ ఇన్ అప్. కష్టమైతే మీ అరిచేల సపోర్ట్ తీసుకోండి. గదువ నేలకు ఆనించే ఉంచండి. రెండు కాళ్ళు కలిపి ఉంచండి. ఏజ్ బ్రీత్ అవుట్ డౌన్. లాస్ట్ ఆసన ధనురాసన. ఎస్ రెండు కాళ్ళు మలుచుకోండి, యాంకిల్ దగ్గర చేతులతో పట్టుకోండి. ఎస్ బ్రీత్ ఇన్ అప్. వెన్నుముకను గమనిస్తూ ఉండండి.
గొంతు భాగం చాచండి, మోకాళ్ళు కింద ఆనొద్దు. ఎస్, బ్రీత్ అవుట్ డౌన్, రిలాక్స్. ఇక్కడే గదవ కింద చేతులు పెట్టండి, కాళ్ళు పైకి కిందికి ఆడిస్తూ ఉండండి. కష్టమైతే మోచేతుల మధ్య దూరం కొంచెం పెంచండి, కష్టం లేకపోతే రెండు మోచేతుల మధ్య దూరం తగ్గించండి. రెండు కాళ్ళు కలిపి చేయండి. ఈ ఎక్సర్సైజ్ కూడా బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఎస్, రిలాక్స్. ఇక్కడ రివర్స్ తిరగండి, మీ కుడి చేతిని దిండులాగా పెట్టుకోండి, ఎడమ చేయి పైకెత్తండి, కాలు పైకి కిందికి ఆడిస్తూ ఉండండి. 1 2 3 4 5 6. నో రెడీ ఫర్ అనంతాసన. అంతకు సపోర్ట్ తీసుకోండి, కాలు పైకెత్తండి, కాళ్ళ వేళ్ళను చేతులను పట్టుకోండి, ముందుకు చూస్తూ ఉండండి. ఎస్, రిలాక్స్. నౌ చేంజ్ ద అదర్ సైడ్. ఎస్, చేయి పైకెత్తండి, కాళ్ళు పైకి కిందికి ఆడిస్తూ ఉండండి. కనీసం 6 నుంచి 10 సార్లు. మోకాలు వంచకుండా ఆడించు. మీ అరిచేతి కాళ్ళ వేళ్ళొచ్చి టచ్ కావాలి, తల కిందనే. ఎస్, రిలాక్స్. మీ చేయిని కంతకు సపోర్ట్ తీసుకోండి మంచిగా. ఎస్, కాలు పైకెత్తండి, కాళ్ళ వేళ్ళను చేతి వేళ్ళతోని పట్టుకోండి. మరొక కాలు మీ మ్యాట్లోనే. మీ పక్కటెంకలను గమనిస్తూ ఉండండి, లేదా ఎత్తిన కాళ్ళను గమనిస్తూ ఉండండి. కాళ్ళకు బలం వస్తుంది, కాళ్ళలో ఉన్న మజిల్ స్ట్రెంత్ అయ్యిద్ది, స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది. ఎస్, రిలాక్స్ డౌన్. ఇక్కడ నుంచి శవాసన. ఇక్కడే సైక్లింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. కమాన్, స్టార్ట్. 1 2 3 4 5 6, రివర్స్ 7 8 9 10 11 and 12. రిలాక్స్. రెండు కాళ్ళు కలిపి చేద్దాం. ఎస్, 1 2 3 4 5 6, రివర్స్ 7 8 9 10 11 and 12. రిలాక్స్, విశ్రాంతి. Join the legs. Now ready for Uttana Padasana. రెండు కాళ్ళు కలిపి చేద్దాం. ఎస్, 1 బ్రీత్ ఇన్, అప్. మూరడంత కాళ్ళు పైకెత్తండి, మోకాలు వంచకండి, పాదాలు అటువైపు లాగండి. ఎత్తిన కాళ్ళను కానీ మీ పొట్టను కానీ గమనిస్తూ ఉండండి. అరిచేతులు శరీరాన్ని దగ్గరగా బోర్లించండి, నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. మెడను ఫ్రీగా ఉంచండి. ఎస్, డౌన్. వన్స్ అగైన్ బ్రీత్ ఇన్, అప్, హోల్డింగ్ 10 seconds. అబ్డామినల్ స్ట్రెంథన్ అయ్యిద్ది, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యిద్ది, అప్పర్ స్టమక్ కంట్రోల్ అయ్యిద్ది, బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అయ్యిద్ది, కాళ్ళకు బలం వస్తుంది. ముఖ్యంగా మోకాలు నొప్పులు తగ్గుతాయి, మోకాలు చిప్పలు బలపడతాయి. ఎవరికైనా మోకాలు నొప్పులు బాగా ఉంటే సింగిల్ లెగ్తో చేస్తూ ఉండండి. ఎస్, డౌన్. ఎస్, నౌ రెడీ ఫర్ లంబాసన. మీ రెండు కాళ్ళు మొత్తం పైకెత్తండి, బ్రీత్ ఇన్, అప్. మోకాళ్ళలో వంపు లేకుండా చూసుకోండి, వీపంతా నేలకు ఆనించండి, తలను ఫ్రీగా ఉంచండి, ఎత్తిన కాళ్ళను కానీ పొట్టను కానీ గమనిస్తూ ఉండండి. ఎస్, బ్రీత్ అవుట్, డౌన్.
వన్స్ అగైన్ బ్రీత్ ఇన్ అప్. చాలా మంచి ఆసన్, లంబాసన్. వెన్నుముక బలపడుతుంది, కాళ్ళకు బలం వస్తుంది, లోయర్ స్టమక్ కంట్రోల్ అయ్యిద్ది, అబ్డామినల్ స్ట్రెంత్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యిద్ది, ముఖ్యంగా బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయ్యిద్ది. ఇది ఎల్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి, లంబకోణ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి లంబాసన అనే పేరు వచ్చింది. ఎస్, బ్రీత్ అవుట్ డౌన్. నెక్స్ట్ మీ కుడికాలు మొత్తం పైకెత్తండి. కుడికాలను 2 చేతులతో పట్టుకోండి. తల పైకెత్తి తల మోకాళ్ళకు ఆనించండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కాలు ఒకటే పైకెత్తండి. ఎస్, 2 డౌన్. లెఫ్ట్ లెగ్ 3, బ్రీత్ అవుట్. 4 బ్రీత్ ఇన్. అగైన్ రైట్ లెగ్ 5, బ్రీత్ అవుట్. 6 బ్రీత్ ఇన్. లెఫ్ట్ లెగ్ 7, బ్రీత్ అవుట్. 8 బ్రీత్ ఇన్. రైట్ లెగ్ 9, బ్రీత్ అవుట్. 10 బ్రీత్ ఇన్. లెఫ్ట్ లెగ్ 11, బ్రీత్ అవుట్. 12 breathe in, relax. Now ready for Pavana Muktasana series. కుడికాల దగ్గర తీసుకోండి. 1 breathe out. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి, మోకాల నొప్పులున్నా చేయకండి, మెడ నొప్పులున్నా చేయకండి. ఎస్, 2 breathe in straight. లెఫ్ట్ లెగ్ 3, breathe out. 4 breathe in. రైట్ లెగ్ 5, breathe out. 6 breathe in. లెఫ్ట్ లెగ్ 7, breathe out. 8 breathe in. 2 కాళ్ళు కలిపి 1 breathe out. 2 breathe in. 3 breathe out. 4 breathe in. Yes, 5 breathe out. 6 breathe in. 7 breathe out. 8 breathe in. Dolasana. 9 breathe out. Come on, start Dolasana. Front and back. ఈజీగా చేస్తూ ఉండండి. పొట్టను గమనిస్తూ ఉండండి. అధిక పొట్టలు తగ్గడానికి, పొట్ట కండరాలు ఫ్రీ కావడానికి, అధిక బరువు తగ్గించడానికి, ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది పవన ముక్తాసనం. పవనము అంటే గాలి, ముక్త అంటే వదలడం. అపాన వాయువు తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది పవన ముక్తాసన సిరీస్. ఎస్, రిలాక్స్, విశ్రాంతి. వీలైన వాళ్ళు సైడ్ రోలింగ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ, మీ స్థలం యొక్క అనుకూల స్థితిని బట్టి. విశ్రాంతి తీసుకోండి. పవనముక్తాసనం చేయకముందుకు, చేసిన తర్వాత శరీరంలో వచ్చిన మార్పును గమనించండి. కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ నౌకాసన. ఎస్, 2 కాళ్ళు కలపండి. ఎస్, బ్రీత్ ఇన్ అప్. కాళ్ళు ఎంత హైట్ వస్తే తల అంత హైట్ రావాలి. మెడను ఫ్రీగా ఉంచండి. పొట్టను గమనిస్తూ ఉండండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఎస్, డౌన్. వన్స్ అగైన్ మళ్ళొక్కసారి చేద్దాం. అగైన్ బ్రీత్ ఇన్ అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టమక్. మిడిల్ స్టమక్ కంట్రోల్ కావడానికి ఉపయోగపడుతుంది నౌకాసన్. అధిక పొట్టలు తగ్గుతాయి, పొట్ట కండరాలు ఫ్రీ అయితే, కాళ్ళకు బలం వస్తుంది. తలను ఫ్రీగా ఉంచాలి, బిగించి పట్టొద్దు ఎక్కడ. కరెక్ట్ నడుంపై బ్యాలెన్స్ చేయండి. Yes, relax down. Now ready for సేతు బంధాసన. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు సేతు బంధాసనం చేయకండి. ఎస్, కాళ్ళ మధ్య దూరం, కాళ్ళు మలుసుకోండి. యాంకిల్ దగ్గర చేతులను పట్టుకోండి. నడుం భాగాన్ని పైకెత్తండి. బ్రీత్ ఇన్ అప్. మీ గదువ ఛాతికి తాకుతుంది. వెన్నుముకను గమనిస్తూ ఉండండి. ఆసనం వేసినాక తల అటు ఇటు తిప్పొద్దు. చాలా మంచి ఆసన్, సేతు బంధ ఆసన్. థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, వెన్నుముక బలపడుతుంది, వెన్ను నొప్పి ఉంటే తగ్గుతుంది. కానీ మెడ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు.
Yes, breathe out, down. నెక్స్ట్ వన్. నౌ రెడీ ఫర్ చక్రాసన్. వీలైన వాళ్ళు చేయండి, వీలు కాని వాళ్ళు మళ్ళీ సేతుబంధాసనమే చేయండి. ఎస్, రెండు చేతులు వెనక్కి పెట్టండి. ఎస్, బ్రీత్ ఇన్, అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. ఎస్, బ్రీత్ అవుట్, డౌన్. రెండు కాళ్ళు ముంగడి ఆపండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చక్రాసనం వేయొద్దు. నౌ రెడీ ఫర్ మర్కటాసన. రెండు కాళ్ళు కలపండి, రెండు చేతులు భుజాలు కట్టి సాపండి. మీ కుడి కాలు పైకెత్తండి, కుడి కాలు ఎడమ చేయి తీసుకెళ్ళండి, తల పొడి తిప్పండి, వెన్నుముక్కను గమనిస్తూ ఉండండి. మీ కుడి కాలి వేలిని ఎడమ చేతిని పట్టుకోవాలి. ఎస్, బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్, డౌన్. అదేవిధంగా ఎడమ కాలు పైకెత్తండి, ఎడమ కాలి వేళ్ళను కుడి చేతిని పట్టుకోండి, ఎడమ కాలు నేల కానించాలి, తలపొడి తిప్పండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి. రెండు చేతుల యొక్క మట్టలు నేల కానాలి, రెండు భుజాలు కూడా నేల కానించడానికి ప్రయత్నం చేయండి. మరొక కాలు మీ మ్యాట్లోనే ఉండాలి, మోకాళ్ళు వంచకుండా చూసుకోండి. ఎస్, బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్, డౌన్. మళ్ళీ రైట్ లెగ్ అప్, రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ వైపు, తల అపోజిట్. కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ బ్యాక్ బోన్. బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది, డిస్క్ సంబంధ ప్రాబ్లమ్స్ దూరం అయితే కాళ్ళకు బలం వస్తుంది, కాళ్ళలో ఉన్న మజిల్ స్ట్రెంత్ అయింది, స్ట్రెచ్చింగ్ అయింది. ఎస్, బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్, డౌన్. అగైన్ లెఫ్ట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ వైపు. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. ఎస్, బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్, డౌన్. మీ రెండు కాళ్ళు మలుసుకోండి, కాళ్ళ మధ్య దూరం. మర్కటాసనంలో మరొక రకం. ఎస్, కాలు కుడివైపు, తలడం వైపు, బ్రీత్ అవుట్. రెండు మోకాలు నేల కానించడానికి ప్రయత్నం చేయండి, వెన్నుముకను గమనించండి. ఎస్, బ్రీత్ ఇన్, స్ట్రేట్. లెఫ్ట్ సైడ్ 3, బ్రీత్ అవుట్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కాళ్ళను గట్టిగా లాగకండి. ఎస్, బ్రీత్ ఇన్, స్ట్రేట్. అగైన్ రైట్ సైడ్, బ్రీత్ అవుట్. Yes, breathe in straight. Left breathe out. Breathe in straight. Relax, Vishrant. Shavasana. వివిధ రకాల ఆసనాలు చేయకముందుకు, చేసిన తర్వాత శరీరంలో వచ్చిన మార్పును గమనించండి. టోస్ టు హెడ్ వరకు, పార్ట్ బై పార్ట్. ఎప్పుడు ఆసనాలు చేసినా కానీ అందులో బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బెండింగ్, సైడ్ బెండింగ్, ట్విస్టింగ్, బ్యాలెన్సింగ్ ఆసనాలు ఉండే విధంగా చూసుకోవాలి. పొట్టకు సంబంధించిన 2-3 ఆసనాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎప్పుడు బ్యాక్ బెండింగ్ చేసినా ఫ్రంట్ బెండింగ్ చేయాలి. కనీసం 10 నుంచి 15 ఆసనాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆసనాల అనంతరం కనీసం కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. Yes, turn the left side and sitting position. ప్రాణాయామం చేద్దాం.
సుఖాసన్, సిద్ధాసన్ లేదా వజ్రాసన్ ఆర్ పద్మాసన్, ఏది అనుకూలంగా ఉంటే ఆసనం వేయండి. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. నౌ రెడీ ఫర్ సూర్య కపాలభాతి. ఎడవ ముక్రంధ్రాన్ని మూసేయండి. హై బీపీ ఉన్నవాళ్ళు చేయకండి. కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోండి. కమాన్ స్టార్ట్. Yes, relax. Now ready for Chandra Kapalabhati. జలుబు, అస్తమా, లో బీపీ ఉన్న వాళ్ళు చేయకండి. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు కూడా చేయకండి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. ఎడమ నుంచి శ్వాస తీసుకోండి. కమాన్ స్టార్ట్. Yes, relax. హై బీపీ ఉన్నవాళ్ళు వేగంగా చేయొద్దు. బాగా హై బీపీ ఉన్నవాళ్ళు చేయకండి కపాలభాతి. నౌ రెడీ ఫర్ కపాలభాతి. రెండు చేతులు జ్ఞానముద్ర. శ్వాస తీసుకోండి పొట్టలోకి. కమాన్ స్టార్ట్. కమాన్ కంటిన్యూ. ఓన్లీ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ మాత్రమే చేస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. మన పని కేవలం పొట్టం లోపలికి లాగడమే. పొట్టం లోపలికి లాగానే ముక్కు నుంచి శ్వాస బయటకు వస్తూ ఉంటుంది. కేవలం బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ మాత్రమే చేస్తూ ఉండాలి. హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకండి. మిగతా వాళ్ళందరూ చేయొచ్చు కపాలభాతి క్రియ. కమాన్ కంటిన్యూ. కపాలం అంటే మెదడు, భాతి అంటే మెరవడం. మెదడుకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందించడానికి ఉపయోగపడుతుంది కపాలభాతి చేయడం వల్ల. కనీసం సెకన్కి ఒకసారి పొట్టం లోపలికి లాగుతూ ఉండాలి. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు సెకన్కు 2 సార్లు పొట్టం లోపలికి లాగుతూ ఉంటారు. కనీసం 1 అవర్ యోగాలో 3 నిమిషాల పాటు చేస్తూ ఉండాలి. మీ తలను కుడివైపు తిప్పండి. కమాన్ కంటిన్యూ. తల ఎడమకి తిప్పండి. తల పైకి ఎత్తండి. తల నార్మల్గా ఉంచండి.
Yes, relax. Now ready for జలాంధర బంద్. మెడ నొప్పి ఉన్న వాళ్ళు మెడ లాక్ చేయకండి. ముందుగా తల పైకెత్తి శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాస వదిలి మీ గదువును ఛాతికి తాకించండి. కళ్ళు మూసుకోండి. మీ మెడ భాగాన్ని గమనిస్తూ ఉండండి లేదా గొంతు భాగాన్ని గమనించండి. శ్వాస తీసుకోవద్దు, వదలొద్దు. ఎస్, బ్రీత్ ఇన్ స్ట్రేట్. హై బీపీ హార్ట్ ప్రాబ్లం ఉంటే చేయకండి. మళ్ళొకసారి తల పైకెత్తి శ్వాస తీసుకోండి. పూర్తి శ్వాస వదిలి మీ తల భాగాన్ని ముందుకు వంచండి. వెన్నుముక నిటారుగా ఉంచండి. గొంతు భాగాన్ని గమనిస్తూ ఉండండి. నిదానంగా శ్వాస తీసుకోవద్దు, వదలొద్దు. మీకు వీలైన సేపు ఉండండి శ్వాస లేని స్థితిలో. ఇక మీకు శ్వాస అవసరం ఉన్నప్పుడు, ఉండలేను అనుకున్నప్పుడు వెనక్కి రావాలి. ఎస్, బ్రీతింగ్, రిలాక్స్. జలాంధర బంద్ చేస్తే థైరాయిడ్ కంట్రోల్ అవుద్ది. సెకండ్ వీడియోలో ఉజ్జాయి ప్రాణాయామం చేసినాం. ఇప్పుడు జలాంధర బంద్ చేస్తున్నాం. వీలైతే ఇవి రెండు చేసుకోవచ్చు థైరాయిడ్ కంట్రోల్ కావడానికి. కనీసం 2 నుంచి 3 రౌండ్లు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ భస్త్రికా ప్రాణాయామ. ముందుగా హార్స్ రైడింగ్ టైపు. కమాన్ స్టార్ట్. ఛాతిలోకి శ్వాస తీసుకొని వదలాలి. Yes, slow down and relax. హై బీపీ ఉంటే మెల్లగా చేయాలి. Now ready for మహాభస్త్రిక. Come on, start. Yes, relax. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మధ్యలో గ్యాప్ లేకుండా చేస్తూ ఉండాలి. భస్త్రికా ప్రాణాయామ. ఛాతిలోకి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. తల స్ట్రేట్గానే ఉంచాలి. వెన్నుముక నిటారుగానే ఉంచాలి. లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. శ్వాసనాళాలు శుద్ధి అవుతాయి. సైనస్ ప్రాబ్లం ఉంటే పోతుంది. చాలా మంచి ప్రాణాయామ భస్త్రిక. నిత్యం చేస్తూ ఉండాలి. 1 రౌండ్ కానీ 2 రౌండ్లు కానీ 2 రకాలు కానీ. ఛాతికి ఇరువైపులా చేతులు ఉంచండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. బ్రీత్ నార్మల్ రావడానికి. ఎస్, 1 బ్రీత్ ఇన్. ఛాతి నిండా శ్వాస తీసుకోండి. 2 బ్రీత్ అవుట్. ఎస్, 3 బ్రీత్ ఇన్. 4 బ్రీత్ అవుట్. పూర్తి శ్వాస తీసుకోండి. 5 బ్రీత్ ఇన్. 6 బ్రీత్ అవుట్. ఛాతి ఎంత విశాలవంతమవుతుందో గమనించండి. అగైన్ బ్రీత్ ఇన్. Yes, breathe out. Again breathe in. Yes, breathe out. Relax. Now ready for anuloma viloma pranayama. ఏ కాలమైనా ఎవరైనా చేయొచ్చు. ఎడమ చేతి జ్ఞానముద్ర. కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. కుడి చేతి బొట్టన వేలుతోని. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. Left breathe out. Again left side breathe in.
లెఫ్ట్ నాస్ట్రల్ క్లోజ్ చేయండి ఉంగరం వేలుతోని. రైట్ సైడ్ బ్రీత్ అవుట్. అగైన్ రైట్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. ఒక రౌండ్ పూర్తి అయింది, మళ్ళీ కంటిన్యూ. లెఫ్ట్ బ్రీత్ ఇన్. రైట్ బ్రీత్ అవుట్. Again right breath in. Left breath out. మరొక రౌండ్ పూర్తయింది. కమాన్ కంటిన్యూ, మీ అంతలా మీరు చేయండి. ఎడమకు తీసుకోవాలి, కుడికి వదలాలి, మళ్ళీ కుడికి తీసుకోవాలి, ఎడమకు వదలాలి. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ సైడ్ బ్రీత్ అవుట్. అగైన్ రైట్ సైడ్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. కమాన్ కంటిన్యూ. తీసుకున్న శ్వాస కంటే ఎక్కువ శ్వాస వదలాలి, శ్వాస తీసుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పాటు శ్వాస వదలాలి. కనీసం 1:2 రేషియో ప్రకారం చేస్తూ ఉండాలి. 5 సెకండ్ల పాటు శ్వాస తీసుకుంటే 10 సెకండ్ల పాటు శ్వాస వదలడానికి ప్రయత్నం చేయాలి, లేదంటే తీసుకున్న శ్వాస కంటే ఎక్కువ శ్వాస వదలడానికి ప్రయత్నం చేయాలి. కమాన్ కంటిన్యూ. ఎక్కువ సమయం పాటు కూడా శ్వాస వదలాలి. వన్ అవర్ యోగాలో కనీసం 3 నిమిషాల పాటు అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తూ ఉండాలి. శరీరం అంతటికి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. హై బీపీ లో బీపీ కంట్రోల్ అవుతుంది. ఆగమాగం దూరం అవుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందించబడుతుంది. రిలాక్స్. శ్వాసనాళాలు శుద్ధి అయితే శ్వాస తీసుకునేటువంటి శక్తి పెరుగుతుంది. దానివల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్ అయితే అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే ముఖ్యంగా లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. నౌ రెడీ ఫర్ భ్రమరి. భ్రమరి అంటే తుమ్మెద మన చుట్టూ తిరిగినప్పుడు ఎలాంటి సౌండ్ వినిపిస్తుంటుందో అలాంటి సౌండ్ మన తల భాగంలో వినిపిస్తుంటే దాన్ని గమనిస్తూ చేస్తూ ఉండాలి. ఒకసారి శ్వాస తీసుకొని వెళ్తే ఒక రౌండ్, అలా 3 రౌండ్లు చేస్తూ ఉండాలి. కమాన్ స్టార్ట్. మకార శబ్దంతో శ్వాస వదలాలి. ముఖ్యంగా మైగ్రేన్ ప్రాబ్లం పోవడానికి ఉపయోగపడుతుంది భ్రమరి ప్రాణాయామ. మనస్సు తేలికైతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. నౌ రెడీ ఫర్ మెడిటేషన్. భైరవ ముద్ర. ఎడమ అరచేతిలో కుడి అరచేతి ఉంచండి. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. నౌ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మైండ్. మనస్సులోకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు చూసినవి, విన్నవి, ఊహించినవి, చేసిన పనులకు సంబంధించి, ఆలోచించిన అంశాలకు సంబంధించి వాటన్నిటిని ఒక్కొక్కటిగా గమనించిన ప్రతి ఆలోచనను మనస్సులో నుంచి తొలగించండి. ఎలాంటి ఆలోచన లేనటువంటి నిశ్చలమైన మనస్సుతో
నౌ రెడీ ఫర్ ఇమాజినేషన్ రౌండ్. నేను చెప్తున్న సూచనలకు అనుగుణంగా మీ మనస్సును తీసుకెళ్ళండి. ఒక అందమైన జలపాతాన్ని ఊహించుకోండి. ఎత్తైన కొండలు, ఆ కొండలపై వాలుతున్నటువంటి జాలువారుతున్నటువంటి జలపాతాన్ని చూస్తూ ఉండండి. అదిగో చూడండి, అంత ఎత్తుపై నుంచి ఏ విధంగా నీరు కిందికి పడుతూ ఉందో గమనిస్తూ ఉండండి. ఎంత అద్భుతంగా ఉంది ఆ జలపాతం. దాన్ని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తూ ఉంది ఆ జలపాతాన్ని. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్నటువంటి జలపాతాన్ని చూస్తూ ఉండండి. అక్కడ నేలపైన మీరు కూర్చున్నారు. కూర్చొని ఆ జలపాతాన్ని చూస్తూ ఉన్నారు. ఆ జలపాతం యొక్క శబ్దాన్ని వింటూ ఉండండి. ఎంత అద్భుతంగా ఉందో. ఆ జలపాతం యొక్క నీరంతా మీ పక్క నుంచి అలా వెళ్తూ ఉంది, గమనిస్తూ ఉండండి. అదేవిధంగా ఎత్తైన కొండలపై ఉన్నటువంటి చెట్లను చూస్తూ ఉండండి. రకరకాల చెట్లు, పచ్చని చెట్లను చూస్తూ ఉండండి. ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. అలాగే ఆ పచ్చని అడవిలో రకరకాల యొక్క పక్షుల శబ్దాలు వింటూ ఉండండి. రకరకాలైనటువంటి పక్షులు రకరకాల శబ్దాలు చేస్తూ ఉన్నాయి. వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నాయో గమనిస్తూ ఉండండి. ఆ శబ్దాలు వింటూ ఉంటే ఇంకా అలానే వినాలని అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆ జలపాతం పక్కనే నీటి గుంట ఉంది, గమనిస్తూ ఉండండి. ఆ నీటి గుంటలో నీళ్లు తాగడానికి అక్కడ జింకలు వచ్చినాయి, చూస్తూ ఉండండి. ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ జింకలు. అదిగో అక్కడే నెమళ్ళు ఉన్నాయి, చూస్తూ ఉండండి. అందులో ఒక నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంది, గమనిస్తూ ఉండండి, ఆనందపడండి. అక్కడే ఆ కొండల మధ్యలో నుంచి ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ ఉండండి. ఆ సూర్యుని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తూ ఉంది. సూర్యుని యొక్క లేలేత కిరణాలు వచ్చి ఆ జలపాతంపై పడుతూ ఉన్నాయి, గమనిస్తూ ఉండండి. అదేవిధంగా లేలేత కిరణాలు జలపాతం పైనుంచి మీ పైన పడుతూ ఉన్నాయి, గమనిస్తూ ఉండండి. ఎంత అద్భుతంగా ఉంది ప్రకృతి. ఆ సూర్యునికి ఎదురుగా పక్షులు అలా వెళ్తూ ఉన్నాయి, గమనిస్తూ ఉండండి. ఉదయిస్తున్న సూర్యుడు, లేలేత కిరణాలు, అటు ఇటు వెళ్తున్నటువంటి పక్షులు, పక్షుల యొక్క అరుపులు. చల్లటి గాలి, జలపాతం నుంచి వస్తున్నటువంటి నీటి తుంపర్లు, జాలువారుతున్నటువంటి జలపాతం, అక్కడ ఒక నీటి కొలను, అక్కడ జింకలు, నెమళ్ళు. ఇదంతా చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తూ ఉంది. మెల్లగా ఇమాజినేషన్ రౌండ్ నుంచి వెనక్కి రండి. మనస్సు శరీరంపై.
మీ గోల్ ఏదైతే ఉందో 3 సార్లు స్మరించుకోండి. ఇక నుంచి నమస్కార స్థితి, క్లోజింగ్ ప్రేయర్. ఓం సర్వే భవంతు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. యోగ ప్రణామం. 1 2. మీ తల్లిదండ్రుల్ని, గురువును, దైవాన్ని మనసులో స్మరించుకోండి. భూమాత, గోమాత, భరతమాత ప్రణామం చేయండి. నేను, నాతో పాటు సమాజం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోండి. Yes, breathe in up. Rub your hands. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ బొజ్జాషు యోగా శిక్షకులు